వాళ్ళు జీవితాంతం భువనని కలవకుండా చేశాను. ఇప్పుడు భువనకి కానీ అంకితకి కానీ మనం ఎంత చెప్తే అంత. అది కాదమ్మా, ఇలా ఎంతకాలం? కొంతకాలమే. త్వరలోనే ఆ భువనని కూడా లేపేద్దాం. అడ్డొస్తే అంకితను కూడా భూమి మీద లేకుండా చేద్దాం. అప్పుడు ఈ ఆస్తి మొత్తానికి వారసురాలివి నువ్వే. ఇంకా ఈ ఊళ్ళోనే వాళ్ళ కళ్ళ ముందే ఉండడం కరెక్ట్ కాదు. బెంగళూరులో నా ఫ్రెండ్ ఒకడున్నాడు, మనం వాడి దగ్గరికి వెళ్దాం. వాడు నాకు మంచి జాబ్ చూసి పెడతానన్నాడు. అమ్మా కావేరి, ఏంటి మావయ్య, ఎలా ఉన్నామో చూసెళ్ళడానికి వచ్చారా? ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు ఇప్పటికి నాకు అర్థమైందమ్మా. నన్ను క్షమించమ్మా. నా భార్యని కూతుర్ని నమ్మి నేనే పొరపాటు చేశాను. ఇప్పుడేమనుకున్నా లాభం లేదు, అంతా అయిపోయింది. అర్జున్ బాబు ఇంకో గంటలో బెంగళూరు వెళ్దామని చెప్పారు. మా ఫ్లైట్ కి టైం అవుతుంది. పెద్దవాడిని అమ్మా, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోమ్మా. వాళ్ళు మిమ్మల్ని బయటికి పంపించడంతోనే ఆగట్లేదమ్మా, మీ అత్తయ్యని చంపేయాలని చూస్తున్నారు. ఆవిడ్నే కదమ్మా, అడ్డొస్తే అంకితాన్ని కూడా చంపేద్దాం అనుకుంటున్నారమ్మా. మరి ఈ విషయం వెళ్ళి అత్తయ్యతో చెప్పొచ్చు కదా, అంకితకి చెప్పొచ్చుగా. ఆ ప్రయత్నం కూడా చేశానమ్మా. నేను ఈ విషయం అంకితకి చెప్తే ఏముందో తెలుసా? అలాగే, నేను మళ్ళీ చేస్తాను. చెప్పు నాన్న. అమ్మా అంకిత, నీ పిన్ని అక్కని నమ్మి అర్జున్ కావేరి వాళ్ళని దూరం చేశావు. అసలు ఏమైందో తెలుసా? నాన్న మీరేం చెప్పకండి. ఏం జరిగినా వాళ్ళు చేసింది తప్పు. అంటే మీ పిన్ని వాళ్ళు చేసింది కరెక్ట్ అంటున్నావా? కాదు, పిన్ని వాళ్ళు కరెక్ట్ అని నేను అనను. కానీ వాళ్ళు మనుషుల ప్రాణాలు తీసేంత దుర్మార్గులు కారు. ఒక్కసారి నీ చెప్పేది వినమ్మా. వాళ్ళ గురించి మాట్లాడేటట్టయితే నేను వినను నాన్న. అలా అయితే నేను ఇంట్లో ఉండడం అనవసరం. మీరు కూడా నన్ను బెదిరిస్తున్నారా నాన్న? లేదమ్మా, నిజం చెప్తున్నాను. నేను ఇంట్లో ఉండడం వల్లే మీ పిన్ని అక్క ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఉండడం వల్ల ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. మేం వెళ్ళిపోతే కావేరి వాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తారు. మీరంతా హ్యాపీగా ఉండొచ్చమ్మా. మీరు వెళ్ళిపోండి నాన్న, పిన్ని అక్క మాత్రం ఇక్కడే ఉంటారు. అంకితే నేను చెప్పిన మాట వినట్లేదమ్మా. ఇంకా భువనం ఏమింటుంది? నేను కూడా వాళ్ళ వైపు నిలబడి తప్పు చేశానమ్మా. దయచేసి అర్థం చేసుకోమ్మా. ఇప్పుడు ఆ ఇంటిని, మీ అత్తయ్యని, నా కూతురు అంకితని కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది తల్లి. దయచేసి ఎలా అయినా నువ్వే కాపాడాలమ్మా. నువ్వు రావాలి. ఆ ఇంటిని, మీ అత్తయ్యని, అంకితని కాపాడాలమ్మా.